అలీ గారు, మీ ఇండియాలో ప్రతి వారికి ఒక ఐడెంటిటీ ఉండాలంటే ఒక ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఒక మగాడికి ఐడెంటిటీ ఉండాలంటే ఆడవాళ్ళు ఉండాలి. అవునమ్మా. సో అదే అండి లేడీస్. అవును, అంటే ఇప్పుడు మేము మీకు ఆధార్ కార్డు అయితే మీరు మాకు ఏటీఎం కార్డు అంటే అంటే కడిగేస్తారని. ఆ కార్డు బాగా పనిచేస్తుంది కదా మీకు, సో అందుకోసం. ఓహో, అది మనం నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదాం. Okay. సో ద నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ హంగామా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ Telugu. Present this award, I'd like to call on stage Ravi Kishan and Manara Chopra. Andariki namaskaram. Hello Singapore, how are you? Thank you. Oh God, I think people are just going crazy for this one. So the Saima for Hangama Best Playback Singer Male Telugu goes to Sagar from Janta Kalesi from Sri Manturu. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సింగపూర్. సింగపూర్ చాలా ఎనర్జీ ఉంటుందని విన్నాను. ఇంతకుముందు చాలా షోస్ చేశాను ఇక్కడ. బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే? వావ్, దట్స్ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్, ది వన్ అండ్ ఓన్లీ దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి. థ్యాంక్ యూ సో మచ్, బికాస్ వితౌట్ యూ దిస్ వుడ్ బి పాసిబుల్. అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తారు అండ్ ఇట్స్ వెరీ రెగ్యులర్ థింగ్ హ్యాపెనింగ్. బట్ స్టిల్ సమ్టైమ్స్ ద మోస్ట్ రెగ్యులర్ వర్డ్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకంటే మా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎంత ఆనందంగా ఉంటుందో ఇక్కడ నుంచి నాకు తెలుస్తుంది సీరియస్లీ. సో థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ టు మై సిస్టర్, బ్రదర్ ఇన్ లా అండ్ మై క్యూట్ లిటిల్ మై సిస్టర్స్ బేబీ బాయ్. సో వాడికి ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి వాడికి థ్యాంక్స్. అండ్ దిస్ అవార్డ్ ఇస్ ఫర్ హిమ్. అండ్ దిస్ అవార్డ్ ఆల్సో బిలాంగ్స్ టు మై డాడ్ శ్రీ సతీమూర్తి గారు. హాయ్ లక్ష్మి గారు, హాయ్ అలీ గారు. మీరు అన్నారు కదా మగాళ్ళు నమ్మొద్దు అని, తర్వాత ఆడవాళ్ళు నమ్మొద్దు. దాని బదులు ఈ పాటలో చెప్పినట్టు జతకెలిసిపోతే ఓహో, మాకోసం పాడండి మరి. నువ్వు ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. అలా ఉంటుందన్నమాట. ఆసమ్. వెరీ గుడ్. విన్నారా అలీ గారు? కలిసిపోయి జత కలిస్తే చాలా బాగుంటుందంట. కలిసి ఉంటే కలదు సుఖము, అంతేగా చెప్పేది. అంతే. థ్యాంక్ యూ. Thank you Saima, thank you jury, and thanks to all the people who voted for us. Thank you so much. Thank you Mr. Ravi Kishan and Thank you. Manara. Thank Thank you so much. The next award is for Pepper Fry Best Lyricist Telugu. And to present this award, we'd like to call on stage Shubhra Ayyappa and Sudhir Babu. ಹಾಯ್, ನಮಸ್ತೆ ಸಿಂಗಾಪುರದ ಎಲ್ಲ ಗೆಳೆಯರಿಗೆ ಶುಭ ಸಂಜೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್, ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಈಗ Hello everyone. And the award Saima for Pepper Fry Best Lyricist Telugu goes to Siri Venala Sitarama Shastri for Kanche. అందరికీ నమస్కారం. నేను పాట రాసినందుకు వచ్చింది అవార్డు, పాడినందుకు కాదు. కన్నుల విందుగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సైమా సంబరంలో పాల్పంచుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇంత బృహత్తరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో అభిరుచి, దానికి మించిన అంకితభావం ఉంటే తప్ప ఎక్కడో ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో 4 రాష్ట్రాల వాళ్ళని కలిపి ఒక చోట చేర్చి దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఒక చోట చూపించడం సాధ్యం కాదు. అట్లాంటి దుస్సాధ్యమైన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు ఈ సైమా సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ విష్ణు ఇందూరి గారిని, బృందా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి అండదండలుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగేలా చేసినటువంటి వారి సిబ్బంది, వారు పడ్డ కష్టం, అదంతా కూడా ఈ సంబరాల్లో మనం గుర్తు చేసుకోవాలి.
ఈ అవార్డు నాకు కంచె సినిమాలో వచ్చింది. కంచె సినిమాలో పాటలు రాయగలగటం ఇంతకుముందు కూడా చెప్పాను, నాకే కాదు ఏ గీత రచయితకైనా సరే చాలా సువర్ణ అవకాశం. ఆ అవకాశం నాకు అందించినందుకు ఆ చిత్ర కథకుడు దర్శకుడు అయిన క్రిష్కి నేను ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ పాటలని అన్నిటినీ అంత అందంగా వినిపించేలా చేసినటువంటి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కూడా ఈ అవార్డులో భాగం వెళ్తుంది. ఈ వేదిక మీద నుంచి కన్నడ చిత్రరంగానికి తెలుగు చిత్రరంగానికి చెందిన ఎంతోమంది ప్రతిభావంతులు ఈ అవార్డుని వాళ్ళు అందుకుంటున్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అనూప్ భండారి, ఎందుకంటే ఆయన కూడా గీత రచయిత, వీరందరికీ నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Congratulations, Mr. Anup. I know it is a great honor. The movie's been running in theaters for over a year now. And ఇప్పుడు సింగపూర్లో సెకండ్ ప్రీమియర్ కూడా జరుగుతుంది. So please go watch this movie in the theaters. Congratulations once again. ఈ క్వశ్చన్ తెలుసా? చెప్పండి. మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2. నీకు తెలిసి 2, నాకు తెలిసి 3. ఎలా? ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూసావే, అదంతా ఎలా తీస్తాడనుకుంటున్నావు? 2 కళ్ళతోటి. 3వ కన్ను. అదెలా? ఎస్, కెమెరామెన్ ఫస్ట్ హీరోయిన్ అందాలు ఆ కెమెరా నుంచి చూసి ఆహా కత్తిలాగా ఉంది అని అనుకొని తర్వాత మనకి స్క్రీన్ మీద వదులుతాడు. అంటే నీకు మ్యాటర్ అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది. మన నెక్స్ట్ కేటగిరీ, ద నెక్స్ట్ అవార్డ్ is for Skill India Best Cinematographer. And to present this award, we'd like to call on stage Urvashi Rautela, Bollywood actress and current Miss Universe, and Mr. Saurabh Ranjan, Chairman and Managing Director, Glamour Works associated with Skill India. Namaskaram. First of all, I would like to thank Saima for this is such a big honor and a privilege for me to be able to be here amongst the stalwarts and the biggest superstars of the South industry, and also for nominating me for the best debut actress in a Kannada category for my movie Mr. Airavata. It's a great pleasure here. Thank you so much. The winner is, please welcome on stage Mr. Sendil Kumar. This evening, my heart is filled with gratitude to Saima, the jury, and the incredible and talented and dedicated team of Bahubali. I am extremely proud to be a part of this team. It's a dream come true for me to work on a project like Bahubali. I am grateful to God for giving me this opportunity to work on this project. At the same time, I am grateful to my father, who is up there, who passed away at the time of making of Bahubali. I am grateful to him. My mother, I am thankful to her. And my wife, who has put on with me for last 3-4 years, or for that matter next part 2 for 5 years, for being there for me. Thank you. And thank you, Saima, once again. Thanks a lot. సెంధిల్ భయ్యా Sir. బాహుబలి తెలుగు సినిమా కదండి, తెలుగులో కూడా ఒక 2 మాటలు చెప్పరా ప్లీజ్? తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఆల్ లాంగ్వేజ్. అందుకండి ఇట్స్ a universal movie, so I am speaking in the universal language. ఎస్, అందుకే పని చేయండి, నేను క్వశ్చన్ అడుగుతా, మీరు కంపల్సరీ సమాధానం చెప్పాలి. ట్రై చేస్తానండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నేను ఎవరికి చెప్పను, నా చెవులో చెప్పండి. దగ్గరకు వస్తే చెప్తాను చెవులో. రానా? అక్కడికి వస్తే చెప్తారండి చెవులో. అయితే నేను వస్తాను, పదండి. వద్దు, ఆ పక్కన అంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అమ్మాయికి చెప్పలేదు, నాకేం చెప్తాడు ఆయన?
ఏప్రిల్ 2017లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టారు, ఇంకా కొంతసేపు ఓపిక పట్టండి, అప్పుడు మీకు అందరికీ తెలుస్తుందండి. తెలుగు సూపర్ గా మాట్లాడేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్స్.